గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. మన యొక్క రోగాల నుండి మనలను కాపాడాలన్నా, వచ్చిన రోగాలను స్వస్థపరచాలన్నా, అసలు రోగాలే మన యొద్దకు రాకుండా ఉండాలి అన్నా, దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెహోవా రాఫా, అనగా నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. రోగాలు అసలు నీ దగ్గరికే రాకుండా ఉండాలంటే, అసలు రోగము నిన్ను అంటకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ వాక్యం చెప్తున్నారు ఏంటట, నా వాక్యములనన్నిటినీ నీవు నెరవేర్చాలి. నా కట్టడలను, నీకు నేను చెప్పిన న్యాయ విధులను, నా ఆజ్ఞలను నీవు అనుసరించిన ఎడల, వాక్యానుసారంగా నడిస్తేనండి అనేక రోగాల నుండి దేవుడు మనకు విడుదలిస్తాడు. మరి ముఖ్యంగా ఆ రోగాలు మన దగ్గరికి రాకుండా చేస్తాడు. మన దేవుడు రోగం వస్తే స్వస్థపరచు దేవుడే కాదు, అసలు రోగమునే మన దగ్గరికి రాకుండా చేయగల దేవుడు. నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిపోయినా అపాయము నీ యొద్దకు రాకుండా చేస్తాడు. కోవిడ్-19 లాంటి భయంకరమైనటువంటి వైరస్లు, అనారోగ్యాలు మన చుట్టూరు ఆవరించి మన ప్రియులే చనిపోయినా దేవుడు మనం బ్రతికించాడు. మన చుట్టూరు ఉన్నవారికి సోకిన అవి మనకు అటాక్ అవ్వకుండా కాపాడగలడు. అటాక్ అయిన తర్వాత అవి మనలను నాశనం చేయకుండా ఆ రోగాన్ని నాశనం చేసి మనం స్వస్థపరచువాడు. దేవుడు అంటున్నాడు, నీవు తింటున్న ఆహారము, నీవు త్రాగుతున్న నీటిని నేను దీవిస్తాను, దాని ద్వారా నీకొచ్చే ఏ వ్యాధి రాకుండా చేస్తాను అంటున్నాడు. చూడండి ఒకసారి, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నిర్గమాకాండం 23:25లో, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను. అసలు నీ మధ్యలోనే ఆ వ్యాధి, ఆ రోగం ఉండకుండా దేవుడు తొలగిస్తానంటున్నాడు. చాలా వరకు రోగాలు మనం తింటున్న ఆహారమును బట్టి, త్రాగుతున్న నీరుని బట్టి వస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ ఫుడ్నే నేను బ్లెస్ చేస్తున్నాను, ఆ నీటినే బ్లెస్ చేస్తున్నాను. అసలు యెహోవా రాఫా అనే వాగ్దానము, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనే వాగ్దానం ఎక్కడొచ్చిందంటే, మారా జలములు, వారు వెళ్తున్న మార్గంలో, ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశానికి కానానికి వెళ్తున్న మార్గంలో మారా అనే ప్లేస్లో ఇశ్రాయేల్కి చేదైన నీరు, అనారోగ్యంతో ఉన్న నీరు వారికి ఉన్నది, మంచి నీరు లేదు. దేవుడు ఆ నీటిని స్వస్థపరిచి వారికి ఆరోగ్యంగా మార్చిన తర్వాత నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అంటున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనం తినే ఆహారమును దీవించి మనకి రోగం లేకుండా చేస్తాడు. ఆయన వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే ఏ రోగము మన యొద్దకు రాకుండా చేస్తాడు. ఒకవేళ రోగమే వచ్చినా, కీర్తనాకారుడు అంటాడు 41వ కీర్తన 3వ వచనం, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగగా నీవే వారిని స్వస్థపరచుదు. సమస్తము కూడా చేయగలవాడు ఆయనే. స్వస్థపరచువాడు, రోగం అంటకుండా చేయువాడు, మన మధ్య నుండి రోగాన్ని సంపూర్ణంగా తొలగించువాడు. వీటన్నిటికీ కారణం ఏంటంటే, అయ్యా నీ వాక్యానికి లోబడే జీవితం దయచేయండి. నీ వాక్యం చెప్పిన విధముగా నాలో నీకు ఇష్టం లేని ఏమన్నాయో నాకు తెలపండి ప్రభా. నా అలవాటుల్లో కానీ, నా ఆహారంలో కానీ, నేను పండుకుని లేచే టైమింగ్స్లో కానీ, లేక నా యొక్క డైలీ రొటీన్లో నేను నివసిస్తున్న చోటు హైజీన్లో కానీ ఏదైనా తప్పుంటే, లోపం ఉంటే నాకు చెప్పండి ప్రభు అని దేవుడిని అడుగుదాం. దేవుడు మనల్ని కరెక్షన్ చేసినప్పుడు ఆ కరెక్షన్కి మనము విధేయత చూపుదాం. దేవుడే మనల్ని స్వస్థపరచువాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో మనం క్షేమంగా ఉందాం. దేవుణ్ణి కాదని
మనం ఎంత సోఫిస్టికేటెడ్‌గా ఉన్నా, ఎన్ని డాక్టర్లు మన చుట్టూరు పెట్టుకున్నా, మనకి స్వస్థత, మనకు ఆరోగ్యము, మనకి ఆ యొక్క నెమ్మది కలగదు. దేవుడు శరీరానికే కాదు, మనసుకు స్వస్థత ఇచ్చేవాడు, ఆత్మకు స్వస్థత ఇచ్చేవాడు. కాబట్టి స్వస్థపరిచి యెహోవాను ఈ దినమున ఆరాధిద్దాం, ఆయనకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను, నా కుటుంబాన్ని ఆత్మీయంగాను, మానసికంగాను, శారీరకంగాను కూడా స్వస్థపరిచి, నీ నెమ్మదితో మమ్మల్ని నింపు ప్రభువా. మేము ఏ ఏ కరెక్షన్స్ తీసుకోవాలో ఆ కరెక్షన్స్ మాకు నేర్పి, మమ్మల్ని సరిచేసి, బాగు చేసి, ఆరోగ్యముతో, సమాధానంతో, స్వస్థతతో దీవించి ప్రభు అని దేవునికి ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో స్వస్థపరిచి యెహోవా స్వస్థపరిచి యెహోవాగా, యెహోవా రాఫాగా మన జీవితంలో ఫలింపజేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినమున ఎవరు ఈ మాటలు వింటున్నారు, వారి వారి అనారోగ్యాలను దర్శించండి అయ్యా. నీవే ఆ రోగాలకి నైనా నీ యొక్క వాక్కును పంపి బయటకు తొలగించండి అయ్యా. నీవే స్వస్థపరచండి తండ్రి. అయ్యా, మాకు ఏ మేల్కొలుపు అవసరమో మాకు బోధించండి. మేము తింటున్న ఆహారాన్ని మీరు శుద్ధి చేసి దీవించండి. మేము నివసిస్తున్న చోట్లను ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మాకు మేలుగా మార్చండి ప్రభువా. మా అలవాట్లను సరిచేయండి తండ్రి. మేము ఏం సరి చేసుకోవాలో బోధించండి. మాకు ఏ మెడిసిన్ కావాలో మాకు దయచేయండి. నీ ఆత్మతో నడిపించి నీవే మా పరమ వైద్యుడిగా యెహోవా రాఫాగా ఉండి మా రోగాలన్నిటి నుండి విడుదల చేయమని, సమస్తమైనటువంటి ఆరోగ్యానికి, సమాధానానికి, ఆశీర్వాదానికి మూలమైన నీ వాక్యానుసారంగా పరిశుద్ధంగా జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి స్వస్థపరిచి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్సెడ్ డే.